ధన్వరీదేవి. ఈ పేరు ఎక్కడో విన్నట్టనిపిస్తోందా? ఎప్పుడో చనిపోయింది కదా! మళ్ళీ ఆమె ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా? నిజమే. 6 ఏళ్ల క్రితం మరణించిందని భావిస్తున్న భన్వరీదేవి హత్య కేసు ఇప్పుడు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఆమె ఇంకా బతికే ఉందన్న విషయం ఇప్పుడు హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు దగ్గరలోని ఓ గ్రామంలో నర్సుగా పనిచేస్తున్న భన్వరీదేవి 2011 సెప్టెంబర్ 1న హఠాత్తుగా కనిపించకుండా పోయింది. అయితే అప్పటి రాజస్థాన్ మంత్రి మహిపాల్ మదెర్నాతో తను అభ్యంతరకర రీతిలో ఉన్న ఓ సీడీతో భన్వర్దేవి బ్లాక్‌మెయిల్ చేసిందనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె అదృశ్యం కావడంతో మంత్రే ఈ పనికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. అదే సమయంలో ఓ కాలువలో దొరికిన ఎముకలను స్వాధీనం చేసుకుని అవి మృతురాలివేనని నిర్ధారించింది. ఇదంతా ఒకెత్తైతే, ఈ నెల 3న హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇందిరా బిష్నోయ్‌ని పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయం కలకలం రేపుతోంది. ఇన్ని రోజులు చనిపోయిందనుకున్న నర్సు భన్వరీదేవి బతికే ఉందని, ఆమె బెంగళూరులో ఉంటోందని నిందితురాలు ఇందిరా బిష్నోయ్ కోర్టుకు తెలిపింది. అసలు సీబీఐ స్వాధీనం చేసుకున్న ఎముకలు ఆమెవి కావని బిష్నోయ్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక తేల్చలేదని స్పష్టం చేశారు. ఈ అనూహ్య ట్విస్ట్ కు దిమ్మ తిరిగిన డిఫెన్స్ న్యాయవాది సాక్షుల ఆధారంగానే భన్వరీదేవి మరణించిందని, అప్పట్లో సీబీఐ నిర్ధారణకొచ్చిందని సమర్థించుకున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక అస్పష్టంగా ఉండటంతో భన్వరీదేవి ఇంకా జీవించి ఉండే అవకాశం ఉన్నట్టు అప్పట్లోనే సీబీఐ భావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు భన్వరీదేవి చనిపోయిందనుకుంటున్న పోలీసులు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఒకవేళ నిజంగానే ఆమె బతికుంటే ఎవరు ఇన్నాళ్లు దాచి ఉంచారన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా భన్వరీదేవి బయటకు వచ్చి నోరు విప్పితే కానీ అసలు గుట్టు రట్టవదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.